Hi, hello, namaste. Welcome to Sri Bala Stories. Are your kidneys okay? డిటెక్ట్ ఎర్లీ ప్రొటెక్ట్ కిడ్నీ హెల్త్ అనే నినాదంతో ఈ సంవత్సరం మార్చి 13న ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకోవడానికి నిశ్చయించారు. మూత్రపిండాల వ్యాధిని ముందుగా గుర్తించడం, మూత్రపిండాలని రక్షించుకోవడానికి ఇది ప్రాధాన్యతనిస్తోంది. దీనివల్ల వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు లేదా ముదరకుండా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రముఖ మూత్రపిండ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకృష్ణ వెణుత్రపల్లి గారితో మాట్లాడినప్పుడు వారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మూత్రపిండాల వ్యాధికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. మనందరికీ ఉపయోగకరంగా ఉండే ఎన్నో అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్, వరల్డ్ కిడ్నీ అలయన్స్ సంయుక్తంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని చేపట్టి మన మూత్రపిండాల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాముఖ్యత, అవగాహన పెంచడం, వ్యాధి తీవ్రత తగ్గించడం లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయని డాక్టర్ శ్రీకృష్ణ గారు చెప్పారు. ప్రాచీన భారతీయ వైద్య గ్రంథాల్లో, ముఖ్యంగా చరక సంహిత, సుశ్రుత సంహితల్లో మూత్రపిండాల వ్యాధులు అని చెప్పకపోయినా కొన్ని లక్షణాలను ప్రస్తావించారు. శరీరంలో వాత, కఫ, పిత్తాల మధ్య సమతుల్యత లోపించడం జీవనశైలి అంశాలు వ్యాధులకి కారణమని, ఆహారం, జీవనశైలి మార్చుకొని ప్రశాంతంగా జీవిస్తే వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చని చెప్పారు. ఆనాడు కొన్ని మూలికలు ఉపయోగించి వ్యాధుల్ని నయం చేసేవారు. ఈనాడు ఆధునిక వైద్యులు కూడా ఒత్తిడి తగ్గించుకొని ఆహారపు అలవాట్లు, జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా చాలా వరకు వ్యాధులు తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. మన శరీర అవయవాల్లో ప్రధానమైన వాటిల్లో మూత్రపిండాలు ఒకటి. శరీరంలోని వ్యర్థాలను, మలినాలను వడబోసి రక్తంలోని ఖనిజాలను, లవణాలను సమపాళ్లలో ఉంచుతూ మలినాలను మూత్ర విసర్జన ద్వారా బయటికి పంపిస్తాయి. ఈ పనులు అవి సరిగా చేయకపోతే మూత్రపిండాల వ్యాధిగా చెప్తారు. అయితే వ్యాధి లక్షణాలు పైకి పెద్దగా కనిపించవు. మధుమేహం, అధిక రక్తపోటు, వంశపారంపర్యంగా మూత్రపిండ వ్యాధులు ఉన్నవాళ్ళు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. మూత్రపిండాల వ్యాధుల నుండి రక్షించుకోవడానికి గుండెకు, శరీరం అంతటికీ ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాలు అంటే తాజా పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం, ఉప్పు తగ్గించడం, కనీసం రోజులో 30 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక వ్యాయామం ఎంచుకొని చేయడం, 7 లేదా 8 గంటలు నిద్రపోవడం, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండడం, అన్నిటికంటే ముఖ్యమైనది ఒత్తిడి తగ్గించుకోవడం, మధుమేహం, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా మూత్రపిండాల వ్యాధుల బారిన పడకుండా ఉండగలమని, ఒకవేళ ఇప్పటికే వ్యాధి వస్తే కొంత పురోగమించకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ శ్రీకృష్ణ అంటారు. ప్రస్తుతం కొత్త మందులు అనేకం అందుబాటులోకి వచ్చాయని, డాక్టర్ని సంప్రదించినట్లయితే వారు చెప్తారని, తద్వారా వ్యాధి నిరోధం లేదా పురోగమించకుండా చూసుకోవచ్చని డాక్టర్ శ్రీకృష్ణ గారు చెప్పారు. అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నది తెలుస్తోంది కదా. ప్రాచీన వైద్యులైనా ఆధునిక వైద్యులైనా చెప్పేది అదే, ఆరోగ్యమే మహాభాగ్యం. ప్లీజ్ లైక్, share and subscribe. Thank you.